ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆయన్ను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. యేసయ్య నాకు తెలుసు, యేసు ప్రభువు నా రక్షకుడు, యేసు ప్రభువు నా జీవితానికి నాయకుడు అంటూ అప్పచెప్పుకున్న ఈ బ్రతుకు ప్రయాణంలో ఏం కలిగి ఉంటామంటే సత్యము కలిగిన వారంగా ఉంటాం. ఏం కలిగి ఉంటామంటే అబద్ధం ఆడని బ్రతుకుగా, అబద్ధం లేని జీవితముగా నిలబడి ఉంటాం. మనము యేసయ్యను తెలుసుకున్న వారముగా బ్రతుకుతున్నాము అంటే అనేకుల ముందు మనం నిజాయితీ కలిగిన వారముగా జీవిస్తున్నట్టు లెక్క. నిజాయితీ కలిగిన జీవితంలో లోన బయట ఒకే మాట ఉంటుంది తప్ప మనసులో ఒకటి అనుకుంటూ బయటికి ఒకటి చేసే ప్రవర్తన అసలు ఉండదు. దేవుని సన్నిధానంలో కొన్నిసార్లు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు, ఈ లోక ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు మనము ఎలాంటి వారమో ఆ సందర్భాలలో ఈజీగా బయటపడిపోతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యొక్క బబులోను దేశంలో రాజు పెట్టిన ఆ ఆంక్షను ఉల్లంఘిస్తూ ప్రతిమకు మాత్రం మ్రొక్కము అని చెప్పిన ఆ సందర్భము సత్యముతో కూడినది. వారు ఒకవేళ అనుకుంటే లోన దేవుణ్ణి కలిగిన వారంగా ఉండి బయట కాసేపు తల వంచితే సరిపోతుంది కదా అనే మాట చేసి ఉంటే అబద్ధికులైపోయేవారు. దేవుని మాట హృదయంలో కలిగిన వాడు అబద్ధపు బ్రతుకు బ్రతకడు, సత్యవంతమైన బ్రతుకు బ్రతుకుతాడు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ రోజు ఆ అగ్నిగుండంలో పడడానికైనా ఇష్టపడ్డారే కానీ సత్యాన్ని విడిచిపెట్టలేదు. వారు నమ్మిన దేవుని విడిచిపెట్టలేదు. వారు ఎవరిపైన ఆధారపడి ఉన్నారో వారికి బాగా తెలుసు. అందుకే వారు అట్టి బలంగా మాట్లాడగలిగినారు. ఈ దినాలలో జీవిస్తున్న మనము సత్యము కలిగి బ్రతుకుతున్నామా? నమ్మకమైన జీవితం కలిగి జీవిస్తున్నామా? మేడి పండులోని పురుగులున్నట్టుగా పైకి చాలా బాగా కనబడుతున్నట్టుగా మన బ్రతుకులలో ఇంకా బయట వారికి చాలా చక్కటి జీవితం, లోపల కుళ్ళిపోయిన బ్రతుకుగా ఉంటే అబద్ధపు బ్రతుకును మనం బ్రతుకుతున్నట్టు. అయితే ఇట్టి అబద్ధపు జీవితం ఇవ్వడానికి యేసయ్య రాలేదు. అబద్ధాలకు జనకుడు వేరే ఉన్నాడు. వాని సాంగత్యం చేస్తే అబద్ధపు బ్రతుకు బ్రతుకుతాం. కానీ యేసయ్యను కలిగి జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది, చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది. ఆయన సత్యవంతుడు. ఆ సత్యమును హృదయంలో నింపుకున్న వారముగా మనముంటే మన జీవితము ఎల్లవేళలా నిజాయితీ కలిగిన బ్రతుకుగా కొనసాగుతుంది. క్రైస్తవ జీవితం చాలా విలువ కలిగిన జీవితం. మనం ఎలాంటి వారముగా జీవిస్తూ ముందుకు కొనసాగుతున్నామో ఒక్కసారి పరీక్ష చేసుకుందామా? మన అంతరంగంలో ఎటువంటి వారముగా ఉన్నామో ఒక్కసారి సరిచూసుకుందామా? మనము జీవిస్తున్న ఈ జీవితము లోకస్తులకు సంఘములో వేరువేరుగా ఉండటానికి వీల్లేదు. ఒకే రకంగా ఉండాలి. యేసయ్యలాగా ఉండాలి. యేసయ్య స్వరూపంలో బ్రతకాలి. ఆ జీవితము జీవించుట కొరకై దేవుని వాక్కును, ఆయన ఆజ్ఞలను ఎల్లవేళలా నెమరు వేస్తూ కొనసాగే బ్రతుకుగా ఉండాలి. అట్టి జీవితంలో ఉంటే ఎంతగానో ఆ యేసయ్య సంతోషిస్తాడు. ఒకవేళ అట్టి స్థితిలో లేకపోతే ఆయన మనం బాధ పెట్టిన వారం అవుతాం. ఆయన మన కొరకే చేసిన బలియాగాన్ని మనము వెక్కిరించిన వారం అవుతాం. యేసయ్య సన్నిధానంలో నిజరక్షకునిగా అంగీకరించినది మొదలుకొని మన ప్రయాణంలో ఒడిదొడుకులు వచ్చినప్పుడు మన నిజాయితీ ఏంటో బయటపడుతుంది. కానీ ఆయన నమ్మకంగా నమ్మి ముందు కొనసాగే బ్రతుకులలో ఎప్పుడు కూడా తొనకగా నిలబడతారు. ఒకవేళ బలహీనత ఉంటే యేసయ్యను అడిగి ఆయన సన్నిధానంలోని
వాక్కును ఆధారం చేసుకొని బలపరచబడి ముందుకు కొనసాగే వారంగా ఉందాం. ఈ యొక్క సందర్భముగా ఒక మాటను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నేనే మార్గం, సత్యము, జీవమై ఉన్నాను అన్న యేసయ్య మాట జ్ఞాపకం ఉన్నదా? ఆ సత్యవంతునితో కలిసి అడుగులు వేస్తున్నప్పుడు అబద్ధికునిగా బ్రతికితే సరిపోదు, అన్యాయస్తులుగా నిలబడితే సరిపోదు, ఆజ్ఞ అతిక్రమం చేస్తూ బ్రతికితే సరిపోదు. మార్చబడాలి, వాటిలో నుండి బయటికి రావాలి. అసత్యవంతులతో కొనసాగాలంటే ఆ సత్యాన్ని హృదయంలో నింపుకున్న వారంగానే బ్రతకాలి. అట్టి నమ్మకమైన జీవితం పరీక్షలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా ఆయన కొరకు బ్రతికే జీవితముగా నిలబట్టుకు దేవుని వాక్కును హృదయంలో అంగీకరించి సత్యవంతమైన బ్రతుకుదుముగాక. ఆమేన్. తల వంచుదామా? నాతో పాటు యొక్క ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని నీ మాటల కొరకే వందనాలు. అవునా తండ్రి, నాయన, మేము నీ వాక్యము కలిగి లేకపోతే, నీ ఆజ్ఞకు మేము శిరస వహించకుండా బ్రతికితే అది అబద్ధపు జీవితం. మాలో సత్యము అసలే ఉండదు. కన్నా తండ్రి, నువ్వు సత్యవంతుడవు. నీ మాటలు కలిగి నమ్మకమైన ఒకే బ్రతుకును లోన బయట బ్రతుకు వారులాగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, మేము కుయుక్తి కలిగిన వారంగా కాకుండా నిజాయితీ కలిగిన వారముగా, సత్యము కలిగిన వారముగా, నా తండ్రి, అబద్ధపు బ్రతుకు లేని వారముగా నిన్ను కలిగి కొనసాగుటకు నీ శక్తితో, నీ వాక్కుతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. ప్రతి పరిస్థితులను సరిచేస్తూ నా తండ్రి నమ్మకమైన జీవితంలో నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదినం యొక్క వాక్యం నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ.